చేంజ్ చేసుకోవాలంట. నువ్వు కొంచెం కింద ఏం కొట్టు పెట్టావు? చీరడు కొట్ట ఇక్కడ మార్చుకుంటుందంట. వాచ్ మేకర్కి ఇది కూడా చెప్పితే ఎలాగమ్మా? అమ్మాయి సడన్గా డ్రెస్ చేంజ్ చేసుకోవాలని చెప్పింది. ఏదో ఫంక్షన్ పడాలంట. లేడీస్ చిన్న హెల్ప్ కదమ్మా. నువ్వు ఉన్నవాడు పై కూడా రమ్మని చెప్పాను. అదిగా వచ్చేసరి కష్టపడే. రండి రండి మాట్లాడి మా అమ్మ పేరేంటమ్మా? సత్య. అరే నా పేరు కూడా సత్యభామ. ఇద్దరిది ఒకటే పేరు. స్వీట్ నేమ్ అని అన్నాను కదండి. ఎందుకు స్వీట్? యాక్చువల్లీ నా పేరు కూడా సత్యభామే. కాలేజ్ లో అందరూ ఎగతాళి చేస్తారని నేనే స్టైల్ గా సత్య అని పెట్టుకున్నాను. రామా రారా రామా. 1 2 చూడండి నా డ్రెస్ మొత్తం పాడైపోయింది. ఇప్పుడు ఏం చేయడం? అయ్యో ఏంటిది అమ్మా? వాట్ ఇస్ దిస్? ఒక అమ్మాయి బైక్ టైర్ లోని గాలికే భద్రత లేదనుకుంటే ఒక అమ్మాయి చీర కూడా ఈ లోకల్ ఆవిడ అందరూ ఏం చేస్తున్నారు? అయ్యో ఏది ఏది ఇటువంటి ఖరాబ్ అయిపోయిందిరా. ఇప్పుడు ఎలా ఎవడో కావాలనే ప్లాన్ చేసి డిజైన్ గా ఇంక పోసినట్టుంది. వాడిది చాలా చీప్ మెంటాలిటీ అమ్మా. నేనేం చేయడం? అవును ఎలా రా పాపం? అమ్మా యు టెల్ ఐమ్ ఎ వాచ్ మెకానిక్ యు నో. ఇదంతా నాకు చాలా మామూలు విషయం. వెయిట్ అన్న బిడ్డ. అమ్మా ఒకసారి లోపల ఎక్కడికి రా చెప్తాను. త్వరగా బీరులో చీర తీసిపో. రే నా చీర ఆ అమ్మాయికి ఎలా ఇవ్వమంటావురా? చీర ఎవడమన్నాడా? చంద్రా స్టోర్స్ లో 8000 కొనావే పింక్ కలర్ సారీ. ఉదయం కూడా ఏం చేస్తున్నావే? అది భలే చెప్పావులే. ఎంతో ఆశపడి కాబోయే కోడలు కొన్న చీర రాది. నేను ఇవ్వనురా. పోరా. 10 నెలలు మోసి కన్నా కొడుకు ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావే. అందుకే రే నిజంగానా? నిజంగానా? అయ్యో అందంగా ఉందిరా. రే వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకున్నావా? ఊరికి తొందరపడి బాగా చెడగొట్టకు. స్టెప్ బై స్టెప్ గా స్లోగా పోదాం. సరే సరే చీర తీసుకురా. సరే సరే నువ్వు వెళ్ళు నేను తీసుకొస్తా. చాలా చండాలంగా ఉంది. మరేంటండి అందంగా ఉన్నారని మీకు తెలుసు కదా. తెలిసి ఎందుకు అలా అడగడం? ఈ అందమైన అమ్మాయిలు ఎప్పుడు ఇంత అందంగా ఉన్నానా అని అడుగుతూనే ఉంటారు. అతను చూసుకున్నారు కదా. అవును ఎందుకని ఇలా అడిగారు? జస్ట్ క్యాజువల్లీ జనరల్ గా ఒక జనరల్ నాలెడ్జ్ కోసం. ఇక్కడేంటండి? మా తాతయ్య బర్త్డే అని చెప్పాను కదా. ఊళ్ళో చాలా హడావడిగా ఉంటుంది. అందుకే ఇక్కడ పిల్లలకి. మంచి విషయం అండి. థ్యాంక్స్. మై ప్లెజర్. అందంగా ఉన్నారు. బొట్టు పువ్వులు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. రియల్లీ లెట్స్ గో. రండి రండి. హలో హలో మ్యామ్. ఈ మా ఫ్రెండ్. నమస్కారం. మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసింది. సేవ చేయండి. Strongly in the next 2 matches. This is the decider, and it's been a great partnership between Mahendra Singh Dhoni and Virat Kohli, getting India to the very end. And it all boils down to the final delivery. 6 runs needed from the final ball. Erenga the bowler. Mahendra Singh Dhoni, the Indian captain, will be the man on strike. Can he pull out a beauty? It's in the air. He's gone for the big shot. Man getting underneath it. Aninga the man takes the catch, and disappointment all around. Sri Lanka win the match. సరే పిల్లలు
మీ అక్క మీరు తినడానికి ఎన్ని ఐటమ్స్ తీసుకొచ్చిందో తెలుసా? రండి రండి తిందురు గాని. కమాన్ కమాన్ కమాన్. ఇండియా గెలిచుండొచ్చు. అట్లీస్ట్ ఈ పిల్లల కోసమైనా ఇండియా గెలిచుండొచ్చు. గెలిచుంటే ఎలా ఉండేదో చెప్పనా? ఈ పార్టీకి గోల చేసి ఆరించి చెవులు చిల్లులు పడిపోయి ఉండేవి. పిల్లలు ఎలా చూస్తుంటే బాధగా ఉంది. హలో అమ్మా, ఏంటమ్మా? వచ్చేస్తామా? అమ్మా అమ్మా, కస్టమర్ ఇది వచ్చేస్తా. 5 minutes లో ఉంటారమ్మా. ఓకే 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 అమ్మా. హాయ్, ఏంటండి మ్యాచ్ గెలిచామంట? ధోని ఎప్పట్లాగే లాస్ట్ బాల్ 6 కొట్టేట. పిల్లలు రెచ్చిపోయి గంతులేసి హ్యాపీగా చెవులు చిల్లులు పడేట్టు అరిచుంటారే. పిల్లల్ని మీరు చూసుండాలి. ఏమండి ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను అమ్మ ఫోన్ చేసి కస్టమర్ వచ్చారని చెప్తే షాప్ వరకు వెళ్ళొచ్చాను. కస్టమర్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఉన్నారా? రాజీవ్ గాంధీ స్టేడియం? నేను మిమ్మల్ని చూసాను, టీవీలో కనిపించారు. నేను ఇంటికి వెళ్తానన్నారు కదా, స్టేడియంలో మీకేం పని ఉంది? మీరు వేరే ఎవరిని చూసి నన్ను అనుకుంటున్నారు. మేనేజ్ చేయకండి. ఇదే షర్ట్ ఇదే ప్యాంట్, అబద్ధాలొద్దు, సమాధానం చెప్పండి. ఖచ్చితంగా మీరు నన్ను టీవీలో చూసారు? అవును. అయిపోయింది. ఏది జరగకూడదు అని అనుకున్నానో అదే జరిగింది. ఏంటి వాగుతున్నారు? నిజం చెప్పాలంటే మీలా అందంగా ప్రిటీగా ఉండే ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి వచ్చే పాపులర్ డిసీజ్ అండి అది. ఇట్స్ కాల్డ్ ఇమాజినల్ రొమాన్సోఫిలియా. ఏంటి? ఇప్పుడు మీరు ఎవరైనా లవ్ చేస్తున్నారు అనుకోండి, ఇలాంటి లవ్ కాదు, చాలా స్ట్రాంగ్ గా డీప్ గా సిన్సియర్ గా లవ్ చేస్తున్నారు అనుకోండి, ఎవరిని చూసినా మీకు వాళ్ళని చూసినట్టే అనిపిస్తుంది. ఇట్స్ కాల్డ్ ఇమాజినల్ రొమాన్సోఫిలియా. ఏమంటున్నారు మీరు? నాకు మీ మీద లవ్, అది స్ట్రాంగ్ లవ్. ఏంటండి నేను కోపడాల్సింది పోయి మీరు కోపడుతున్నారు? ఇప్పుడే మీరు నన్ను టీవీలో చూసానని చెప్పారు, తర్వాత హోర్డింగ్ లో చూసాను, అక్కడ చూసాను అంటారు. కొంచెం ఊరుకుంటే ఈ బొట్టు పూలు నేనే పెట్టానని చెప్పేలా ఉన్నారే. నేను బాలేదండి, మీరు ఓవర్ గా మాట్లాడుతున్నారు. నేనెలా మిమ్మల్ని లవ్ చేస్తాను చెప్పండి? మిమ్మల్ని పొద్దున 10 నిమిషాలు చూసాను, ఇప్పుడు ఒక 1 అవర్. ఇంతలో లవ్ ఎలా వస్తుంది? యా ఎగ్జాక్ట్లీ, ఇవన్నీ నేను చెప్పాల్సిన డైలాగ్ అండి. ఎక్కడ చూసినా నన్ను చూసినట్టు మీకు మాత్రమే కనిపిస్తుంది. ఇట్స్ కాల్డ్ ద ఇమాజినరీ రొమాన్సోఫిలియా. అది మీకు వచ్చేసిందండి. నేను ప్రూవ్ చేస్తాను. మీరు నమ్మలేదు కదా, నేను ప్రూవ్ చేస్తా. అక్కడ కేటరింగ్ మనిషి కనిపిస్తున్నాడా చూడండి. ఆయన చూస్తే నన్ను చూసినట్టుగా అనిపిస్తుంది. ప్లీజ్ లుక్ ఎట్ ద డ్రాగన్.
ఏంటి చూసారా నాలాగా అనిపించిందా? అయ్యో ముదిరిపోయింది, స్ప్రెడ్ అయింది. మీరేం దిగులు పడకండి, నేను మీతోనే ఉంటాను. మన కన్ఫర్మేషన్ కోసం లాస్ట్ గా ఒకసారి చెక్ చేసుకుందాం. ఆ గార్డెన్ చూడండి. హాయ్. వాచ్ మెకానిక్ ఊపిరి విరాము. ఆ తోటమాలి ఫేస్ నాలా లేదు కదా? ఇలాగే ఉన్నారు. వాట్? ఆ తోటమాలను చూసినా నాలుగు అనిపిస్తుందా? ఇది మీకు టూ మచ్ కాలేదు? యు సీ బేసికలీ ఐఎమ్ వాచ్ మెకానిక్. దేశం బాగు కోసం 4 మంచి పనులు చేస్తూ ఉంటాను. దానికే గర్ల్స్ లవ్ లో పడితే ఐ అండర్స్టాండ్, అర్థమైంది. మీరు మిగతా వాళ్ళ కాదు. మీరు నన్ను సిన్సియర్ గా, స్ట్రాంగ్ గా, డీప్ గా లవ్ చేస్తున్నారు. అది మీ తప్పు కాదు, ఇది మీ తప్పు కాదు, తప్పు అనుకోండి. బట్ బేసికలీ ఐఎమ్ వాచ్ మెకానిక్. అమ్మ చెప్పిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను, తననే ప్రేమిస్తాను. అందుకని ఏదైనా అమ్మతో మాట్లాడుకోండి. కానీ మీరు నన్ను డీప్ గా, ట్రూగా, ఆనెస్ట్ గా, సిన్సియర్ గా లవ్ చేస్తున్నారు. అది మాత్రం మర్చిపోకండి. ఇట్స్ అ కైండ్ రిక్వెస్ట్. ఓకే, సీ యు. కానీ చనిపోయిన భర్త. థూ, ఇది ఒక న్యూసేనా? నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండే కదా? అవునరా. నువ్వు నా జాన్ జిగిరివే కదా? ఎన్నేళ్ళుగా వాచ్ మెకానిక్ గా ఉంటున్నావు, ఇంతవరకు ఏదైనా హెల్ప్ చేసావా? లేదు. ఏం చేయలేదు కదా? ఇది చూడు మణి, చూడరా. ఏయ్, 5 కోట్లు ప్రకటించానా ఈ వాచ్ కి? 5 కోట్లు రా, నేను చెప్పేది వినమావా ప్లీజ్ మావా. 5 కోట్లు అంటే ఎంత మందికి డిపాజిట్ కొట్టి ఎప్పటికి సంపాదించాలరా? రే మరి ఎలాగో అలా ఒక డూప్లికేట్ వాచ్ చేసి ఇచ్చిరా. రే నువ్వు చేయబోయే డూప్లికేట్ వాచ్ అట్లీస్ట్ 50,000 పడుతుందిరా. అందులో చేసి 40,000 నేను తీసుకుని 10,000 నీకే ఇచ్చేస్తాను. ఎందుకంటే ఇందులో నీ కృషి అంటూ ఉంటుందిగా. కానీ ప్లీజ్ కుదరదు మాత్రం చెప్పకరా. రే మణి కోసం పుట్టిన మణి. ఇన్నేళ్ల నుంచి నాతోనే ఉన్నా. ఈ వాచ్ గురించి ఇప్పుడే తెలుసుకున్నాను. దీని గురించి మాటగా తెలిసింది. ఈ వాచ్కి 5 కోట్లు ఇస్తున్నారంటే ఈ వాచ్ ఏమేం చేయగలదు వాళ్ళకి తెలుసు. వాళ్ళకి దీనికి ఏమి సంబంధం? అంటే వాళ్ళకి నాకు ఏమిటి సంబంధం? వాళ్ళెవరు? మణి, సలూన్ అంటే నీకు అంత చీప్ అయిపోయిందా? అది ఒక బోధి వృక్షం లాంటిది. అక్కడికి వస్తే ఎవరికైనా జ్ఞానోదయం అయిపోవాల్సిందే. 10 మందికి పేపర్ అలవాటు చేసి లోక జ్ఞానం పెంచుతున్నావు. నీ కొట్టుకు వచ్చేవాడు ఎవడైనా పేపర్ చదువుతాడా? ఆ 5 కోట్లు రాని బంగారంతో కత్తిరే, వెండితో బ్లేడు, దాంతో చేసే శవరంతో అందరికి పిచ్చెక్కిపోవాల్సిందే. అప్పుడు మన ప్రజలారా వీళ్ళప్పటి నుంచి పేపర్ చదవడం మొదలు పెట్టారా? 5 కోట్లు అనగానే అందరూ ఎగేసుకుని మరి డూప్లికేట్ రెడీ చేసుకొచ్చారు. రాజా మనీ, నీ చైనా మేడ్ వాచ్ వర్తేనంటావా? ఇస్తారా డబ్బులు? ఈలో నుంచి కాసేపట్లో వచ్చేస్తాను. Yes, sir. Your name and address? Well, my name is Mani. Mani Watch Works. New number 6, old number 16, Watchmaker Street, Prahaladapuram, Vizag. Hey, Mani, టోకెన్ నంబర్ 144. పిలిచే లోపల పిల్లలు కూడా పుట్టేస్తారు. సరే, ఇక్కడే కూర్చో, పక్కనే ఉంటాను. రే, టోకెన్ నంబర్ పిలవగానే నాకు ఫోన్ చేయి.
దొరికిందిరా. మనం వెతుక్కుంటూ వెళ్ళింది మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. నేను చూసావా? టోకెన్ నంబర్ 144. టోకెన్ నంబర్ 144. ఇక్కడికి వచ్చినవన్నీ డూప్లికేట్. నేనే చెక్ చేశాను. ఇదే ఒరిజినల్ అని ఎలా చెప్తున్నారు సార్? ఇది కూడా డూప్లికేటే, కానీ దీన్ని చేసిన వాడి దగ్గరే ఒరిజినల్ ఉంది. నువ్వు ఇచ్చిన పేపర్ అడ్వర్టైజ్మెంట్ లో వాచ్ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఫోటోలో వేశావు. అది చూసి డూప్లికేట్ చేసిన వాళ్ళందరూ వాచ్ ఫ్రంట్ టైల్ మాత్రమే చేశారు. కానీ దీన్ని చూడు. వీడొక్కడే ఒరిజినల్ చూసి అలాగే డూప్లికేట్ చేశాడు. లేకపోతే ప్రాజెక్ట్ 24 అని బ్యాక్ సైడ్ ఉన్నది వీడికి నా తెలుసు. రిసెప్షన్లోని సీసీటీవీ కెమెరాను ఉదయం నుంచి ప్లే చేయి. టోకెన్ నంబర్ 144. నేను వాడిని చూడాలి. నాకు లైవ్ ఫీడ్ ప్లే చేయి. వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో నేను చూడాలి. మిత్ర, ఇక్కడేదో తప్పు జరుగుతుంది. ఏమంటారు సార్? నువ్వు బాగా అబ్జర్వ్ చేయి. ఇక్కడ ఏం జరుగుతుందో వాడికి తెలియట్లేదు. వాడిని కాన్ఫరెన్స్ రూమ్కి పిలుచుకురా. సార్ తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు చెప్పిన ఆయన ప్లీజ్ కమింగ్ సార్. హలో హలో, యో మిస్టర్. షవర్ మనీ. కంగ్రాచులేషన్స్, యు వన్ ద కాంపిటీషన్. యువర్ వాచ్ హస్ బీన్ సెలెక్టెడ్. 5 కోట్లు మీవే. సార్ థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరేంటి సార్? మిత్ర. సార్ మీరు మిత్ర కాదు సార్, నాకు దొరికిన అక్షయ పాత్ర. యు ప్లీజ్ వెయిట్. అయ్యో నేను ఎక్కడికి పోను సార్, ఇక్కడే ఉంటాను. రే మనీ, నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయావరా మై డియర్ మనీ. నాగార్జునతో 5 సార్లు ఆడినట్టుందా? నువ్వు మళ్ళీ కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్ళు. ఆ డూప్లికేట్ ని కొట్టి ఒరిజినల్ ఎక్కడని అడుగు. వాడిని కెమెరా దగ్గరికి తీసుకురా. నీతో పాటు వచ్చిన పిలవరా. గట్టిగా పిలవరా.
అన్న నాలోని ప్రశ్నకి సమాధానంగా నువ్వు నా ముందుకొచ్చావు. నా పూర్తి యవ్వనాన్ని నీకిచ్చిపోయాడు నీ అబ్బ. ఈ ఇంట్లో ఎవరూ అంతుపట్టట్లేదా? పైకిపో. నీ బాబుంటాడు, వాణ్ణడుగు. నీ అమ్మ ఉంటుంది, దాన్నడుగు. అడిగేటప్పుడు వాళ్ళ కళ్ళలోకి చూడు. వాళ్ళ కళ్ళలోని భయం చెప్తుంది ఆత్రేయ అంటే ఎవరు. ఆయుష్మాన్ భవ. ఆయుష్ రేఖని చూసావా ఎంత పొడుగ్గా ఉందో?